వివాహంలో సప్తపది యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ ప్రక్రియ ఖచ్చితంగా ఆచరించాలా? ఖచ్చితంగా ఆచరించాలి. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారంగా తాళిబొట్టు కడితే వివాహం అయినట్లు కాదు. ఒకానొక చట్టపరమైన న్యాయ పోరాటంలో తాళి కట్టిన అనంతరం ఆ వ్యక్తి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వివాహంలో మిగిలిన తంతు సప్తపది కాలేదు. మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆస్తి అంతా కూడా తాళి కట్టిన కారణంగా అర్ధాంగి ఈవిడ అధికారిణి అంటూ ప్రయత్నం చేయగా చట్టం ఈ వాదనను కొట్టివేసింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా సప్తపది కావాలి. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో తాళిబొట్టు 2 మంగళసూత్రములు కనిపిస్తాయి. తమిళనాడు ప్రాంతంలో ఒకే మంగళసూత్రం తాళిబొట్టు ఒక్కటే కనిపిస్తుంది. ఉత్తర భారతదేశంలో నుదుటన బొట్టు పెడితే సంప్రదాయం వివాహం అవుతుంది. అస్సాం, తూర్పు ప్రాంతాలలో అబ్బాయి అమ్మాయి చెయ్యి పట్టుకుంటే వివాహం అవుతుంది. కరగ్రహణము, పాణిగ్రహణము. పాణి అంటే చెయ్యి, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోవడమే పాణిగ్రహణము. చెయ్యిచ్చే జాతి కాదు మనది. దేశంలో ఉండే 29 రాష్ట్రాలలో 29 పద్ధతులు వివాహపరమైనవి ఉండగా అన్నింటిలో ఉండేటటువంటి అంశం మట్టుకు ఒక్కటే, అది సప్తపది. సప్తపది అయితేనే వివాహం అయినట్లు ఆర్ష విజ్ఞానంలోనైనా ఆధునిక చట్టంలోనైనా. సఖా సప్తపదాపవ సఖాయౌ సప్తపదాపవ సక్ష్యంతే గమే జగం సక్ష్యాత్తే మాయోషగం. ఇలాంటి మంత్రాలన్నీ చెబుతూ ఉంటారండి. ఏమిటి అర్థము? ఏదో చెబుతూ ఉంటారు. ఏకమిషే విష్ణుస్వాన్వే తుద్వే ఊర్జే త్రీణి వ్రతాజ చత్వారి మాయో భవాజ పంచపశుభ్య షడ్ఋతుభ్య సప్త సప్తభ్యో. ఇలా చెబుతూ ఉంటే ఏమిటి వీటి అర్థాలు చెబుతూ ఉంటారు కదా. బాజావాడు వాయిస్తూ ఉంటాడు. ఆ 7 తమలపాకులు వక్క బియ్యం పెడతారు. కాలి బొటరవేలు పెడితే, అబ్బాయి బొటరవేలు పెడితే, వీడియో వాడు ఫోటో తీస్తే సప్తపది అయిపోయింది, రికార్డ్ అయిపోయింది. ఇంతేనా? అంత కాదు సుమా. మనిషి ప్రాణం విడిచి వెళ్ళిపోతే చిట్ట చివర కట్టేటటువంటి ఆ పాడెకు కూడా 7 కట్టెలే ఉంటాయి. 2 కట్టెలు నిలువు, 7 కట్టెలు అడ్డం. దాని పేరు 7 కట్ల సవారీ. 7 అడుగులు కలిసి నడిస్తే వచ్చేటటువంటి ఈ సాన్నిహిత్యం, సఖ్యం, సాప్తపదీనం. 7 అడుగులు కలిసి నడిస్తే వచ్చేటటువంటి స్నేహం, పరస్పర అభిమానం 7 జన్మల వరకు ఉంటుంది. 7 లోకాలు దాటి వరకు ఉంటుంది. ఇంతటి అద్భుతమైనటువంటి పటిష్టమైనటువంటి మంత్ర విభాగంతో ఆర్ష విజ్ఞానంలో ఉండేటటువంటి సంప్రదాయాలను అనుసరించి అర్థం తెలుసుకొని ధర్మపరంగా వివాహం చేసుకుంటే ఆ వివాహం కలకాలం పాటు దీర్ఘంగా ఉంటుంది. లేకపోతే మగ పుబ్బ అంటారు. ఎందుకంటారు ఈ సామెత? మగలో పుట్టి పుబ్బలో మాడిపోయింది అని. ఈ రాశి, ఈ లగ్నంలో వివాహాదికాదులు చేయకూడదు. ఇది కూడా ఒక ప్రమాణం. మకలో పుట్టి ఉబ్బలో మాడిపోయింది, అలా కుదరదు. కలకాలం ఉండాలి. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బతకాలి. ఈ సంప్రదాయం మనకు సనాతన ధర్మం. ప్రపంచంలో ఉండే 198 దేశాలలో భారతదేశంలో ఉండే వివాహ వ్యవస్థనే పటిష్టం. అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడ ఏమిటి ఈ కుటుంబ వ్యవస్థ ఇంత బలంగా ఉంది, ఇంత సెంటిమెంట్ ఏమిటి? తల్లి తండ్రి మాట పిల్లలు ఈ దేశంలో వింటారు, మా దేశంలో వినరే, రివాల్వర్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారే అని భయపడుతున్నారు. ఇక్కడ తండ్రి చెప్పే మాట వేదం, తల్లి చెబితే శాసనం. ఆ పిల్లలు తల్లి తండ్రి మాట వింటారు. కాబట్టి అడవులకు వెళ్ళమన్నా వెళతారు. అది ధర్మరాజు కావచ్చు, రాముడు కావచ్చు. ఈ ధర్మాన్ని బోధించేది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థకు ఆధారం, మూల స్తంభం వివాహ జీవనం. ఈ వివాహ జీవనం ఆర్ష సంప్రదాయంలోనే శ్రేష్టం. అర్థం తెలుసుకుని వివాహాదికాదులను నిర్వహించాలి అని మనం వినిపించుకుందాం.